ఒంటి మిట్ట పుట్టుక. ఈ పేరు చాలా విచిత్రంగా ఉంది కదండి. ఈ కథకి ఈ పేరు ఎందుకు వచ్చిందో మనం కథ విని తెలుసుకుందాం. ఒకప్పుడు కడప మండలంలో ఇద్దరు దోపిడీ దొంగలు చాలా పేరు పొందారు. వాళ్ళే ఒంటడు మిట్టడును. ఇప్పుడు అర్థమైందా కథకి ఒంటి మిట్ట పుట్టుక అని ఎందుకు వచ్చిందో? వాళ్ళు దారులు కాసి బాటసారులను కొట్టి బోలెడంత ధనం గడించారు. ఇలా గడించిన ధనమంతా ఒక కొండ మీద పాతిపెడుతూ ఉండేవాళ్ళు. ఆ కొండ మీద ఒకే ఒక బ్రహ్మాండమైన పలక వంటి పెద్ద రాయి ఉండేది. ఒంటడు మెట్టడు అక్కడ ఆస్తరణ ఏర్పరచుకొని వాళ్ళ సంపాదనంతా ఆ సమీపంలో దాచిపెడుతూ వచ్చారు. ఇలా వాళ్ళు దాచిపెట్టిన సంపాదన లెక్క పెట్టవలసి వస్తే లక్షల్లో విలువ చేస్తుందని తేలింది. ఒక రోజున మామూలు ప్రకారం ఒక బాటసారి ఆ దారిన ఇలానే పోవటం తటస్థించింది. అలవాటు చొప్పున ఒంటడు మిట్టడు వానికి ఎదురుగా పోయి దుడ్డు కర్రలు పైకెత్తి, ఏమిటయ్యా అలా చూస్తావు, లొడ్డు లొసుగు బయటపెట్టు అని గద్దించారు. అమాయక చూపులతో నిశ్చింతంగా నిలబడి ఉన్న ఆ బాటసారి చిరునవ్వు నవ్వి ఊరుకున్నాడు. చెక్కు చెదరలేదు. కొంచెం సేపుండి వాళ్ళను ప్రశ్నించడం ఆరంభించారు. అబ్బాయిలు, మీరు కష్టపడి ఈ విధంగా ధనం సంపాదించడం నాకు చాలా సంతోషంగా ఉంది. ధనం లేనివాడు ఎందుకు పనికిరాడని మన పెద్దలు చెప్పారు. కనుక మానవ జన్మ ఎత్తినందుకు సంపాదించి తీరవలసిందే. కానీ నాది ఒక్కటే చిన్న సంశయం. ఈ ధనమంతా పట్టుకుపోయి మీరు ఎవరిని సంతోష పెడుతున్నారో నాకు తెలియదు. దీనంతటినీ పంచుకొని అనుభవించి ఆనందించే ఆ పెద్దలు మీరు చేస్తున్న ఈ పాపం కూడా పంచుకుంటారా? ఆ సంగతి తెలుసుకొని మీరెన్ని తలలు పగలగొట్టినా మహాబాగే అన్నాడు. ఒంటడు మిట్టడు ఆలోచనలో పడ్డారు. అప్పుడు ఆ బాటసారి వాల్మీకి మహర్షి జన్మ కథను వాళ్ళకు విప్పి చెప్పి తత్వం బోధించేసరికి వాళ్ళిద్దరూ చాపకట్టుగా ఆయన పాదాలకు సాష్టాంగం పడ్డారు. వాళ్ళకు తెలియకుండానే వాళ్ళ చేతుల్లో దుడ్డు కర్రలు జారి కింద పడినాయి. ఆ బాటసారి వాళ్ళని లేవతీసి ఊరడించాడు. అప్పుడు వాళ్ళు, మహానుభావ, మేము పరమ దుర్మార్గులం. ఇప్పటికీ అమాయకులైన బాటసారులను ఎందరినో ఎన్ని విధాల హింసలు పెట్టామో మాకే గుర్తులేదు. ఎందుకో తెలియకుండానే లక్షల కొద్ది ఆస్తి సంపాదించాం. అదిగో మహాత్మా, ఆ కొండ మీద పలక దగ్గర దాచిపెట్టాము. నిన్ను మేమేమీ అనలేము. నిన్నే కాదు, ఇంకా ఎవ్వరను ఏమీ అనము. ఈ ధనమంతా నీదే. నీ ఇష్టం వచ్చినట్లుగా చేసుకో. మేము నీ దాసులం. నువ్వేమి చెప్తే అలా చేస్తాం. తరుణోపాయం చూపించు అంటూ చేతులు కట్టుకు నిలబడ్డారు. అప్పుడు ఆ బాటసారి వాళ్ళు సంపాదించిన ధనమంతా వశపరుచుకున్నాడు. ఆ కొండ మీదనే ఒక గొప్ప దేవాలయం నిర్మించాడు. దివ్యమైన కోనేరు తవ్వించాడు. ఆలయంలో శ్రీ కోదండ రామస్వామిని ప్రతిష్ఠింపించాడు. ఆ దొంగల పేరు శాశ్వతంగా నిలిచిపోయేటట్టుగా ఆ గ్రామానికి ఒంటిమిట్ట అని పేరు పెట్టాడు. దొంగల పేరిట వెలిసిన ఆ గ్రామం ఈనాడు కడప జిల్లాలో ఒక దివ్యక్షేత్రమై రామభక్తులకు నిలయమై ఉన్నది. ఈ ఒంటిమిట్టులోనే బమ్మేర పోతనమాత్యుడు శ్రీ మదాంధ్ర భాగవత రచించినట్లు చెప్పుకుంటారు. ఇదండి ఇవాళ కథ. మరొక మంచి కథతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు. నా ఛానల్లోని కథలు మీకు నచ్చినట్లయితే నా ఛానల్ను లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. షేర్ చేయడం మర్చిపోవద్దు. కొత్త కథల నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ.